ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే సర్వైనా తప్పు చేసాం, ఎక్కడ మంచి చేసాం, ఎక్కడ నీరు వచ్చింది, ఎక్కడ మైనస్ అయింది, ఏ విధంగా మైనస్ అయింది, ఆ విషయాన్ని కూడా మీరు సునీరాలతో నేరుగా చర్చించవచ్చు. అక్కడనే మీరైతే వైరస్ని చర్చించరు మీరు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి వచ్చిన కార్యకర్తలందరికీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. మళ్ళీ ఈ అనేక అభివృద్ధి కార్యక్రమంలో దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇందిరమ్మ ప్లాట్లు ఉన్నాయి. మరి నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఈ 10 సంవత్సరాల అవినీతి పాలన, ఈ అవినీతి పాలన ఇక మేము అందరము ఏకభవిస్తున్నాం. మా ఏ జరిగిన పేదవాడికి, ఏ గ్రామంలో ఏ పేదవాడికి ఆపదొచ్చినా సునీలన్న నువ్వు ఉన్నామని భరోసా మేము పెట్టుకున్నాం. నిరంతరం గ్రామాలలో తిరగాలా, నిరంతరం గ్రామ కమిటీలు వేయాలా. ఈ బెదిరించులు మేము గుండెల్లో గుప్పెట్లో పెట్టుకుని బతికిన రోజులు మేము నిరంతరంగా స్వచ్ఛందంగా గ్రామాలలో తిరగలేకపోయినాం. ఇప్పుడు చెప్తున్నాం, ఇలా మేము నీ లెక్క పెరిగినాం, మేము అభివృద్ధి చేసి చూపుతాం, మేము పేదవారికి గుండెల్లో నిద్రపై అభివృద్ధి చేస్తాం. నువ్వు గుర్తుపెట్టుకో, నీ లెక్క బెదిరించి, నీ లెక్క కేసులు పెట్టి మేము ప్రజల్ని గురి అయినాం. రాబోయే రోజుల్లో ప్రజల పాలన, రాబోయే రోజుల్లో పేదవాడి పాలన, అనేక పథకాలు తెచ్చి పేదవాడిని బతికించే లెక్కల్లో చూస్తాం. ప్రతి ఊరిలో సునీలన్న పేరు మారుకోవాలా. కార్యకర్తలరా, మీరు ఆయంత్యానికి గురిపోవద్దు, నిరాశకి గురిపోవద్దు. మంచి రోజులు ముందున్నాయి, ఇంకా ఇది కొద్ది రోజులే, ఇది ఆరంభమైంది. ఈ రోజుల్లో మనమంతా ముందుకు తీసుకెళ్ళాలా. మన కార్యకర్తలు వాళ్ళ లెక్క బెదిరించుడు, వాళ్ళ లెక్క భయపడించుడు, వాళ్ళ లెక్క కేసులు పెట్టు మనం అవి చేయొద్దు. నిజంగా ప్రభుత్వ పథకాన్ని గంటినా ఇంటికి గడప చేటు వేస్తాం. ఇది పక్క, ఇది నాయకుడు సార్, నేను కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు రాజ్ కుమార్. తిప్పిరెడ్డి శ్రీనివాస్ గారు నమస్కారం, నేను ఇతోర్పేట గ్రామం నుంచి వచ్చాను. ఈ సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి అందరి కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒకటండి, బీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్లు పెట్టిరు, అభివృద్ధి గెలిచింది బాల్కొండ నియోజకవర్గంలో అని స్టేటస్ పెట్టిరు. అభివృద్ధి గెలవలేదు బాల్కొండ నియోజకవర్గంలో, మందు పైసలు మాత్రమే గెలిచింది. నిజమైన అభివృద్ధి గెలవలేదు. ఇది నిజం, ఇది అందరికీ తెలిసిన నిజం. ఇక్కడ కూర్చుంది అక్కడ పులి, ఆ పులి 2 అడుగులు వెనక్కేసిందంటే 3 అడుగులు ముందుకు దుంకనికి తప్ప ఇక్కడ అది జరుగుతుంది. అక్కడ కూర్చున్న పులి 2 అడుగులు మాత్రం వెనక్కేసింది. కానీ తర్వాత మేము చేయబోయే యాక్షన్ ఎలా ఉంటుందో అది మీ ఊహకు కూడా అందదు. ఇది గుర్తు పెట్టుకోండి. అంతేగాని ఎక్కడ ఎటువంటి మిస్టేక్ జరగలేదు. అందరూ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు పాత్ర పోషించారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారము. మరియు నమస్కారం. తప్పు ఎక్కడ జరిగిందంటే, అయితే ఈరోజు హలో
మనము ఈరోజు చేయాల్సిన పనిని ఒకరోజు ముందు ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ సరిగా వివరించలేకనే ఇలా ఓటమి పాలైనాం. ఏదైనా కార్యాచరణ చేయాలనుకుంటే ఒకరోజు ముందే ప్రతి ఒక్క గ్రామాల నుండి పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మండల స్థాయి లీడర్లు ప్రతి మండలం నుండి బాల్కొండ నియోజకవర్గంలో అందరికీ ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ పోవాలి. అప్పుడే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ప్రతి మండల అధ్యక్షులకు కానీ పట్టణ అధ్యక్షులు కానీ కార్యకర్తలకు కానీ ఇంటిమేషన్ మండల స్థాయి లీడర్లు ఒకరోజు ముందే ఇచ్చి ఏం చేయాలో వాళ్ళకు వివరించి ప్రజలకు ఏం చేయాలో కూడా చెప్తే అన్ని విధాలుగా మనం ముందుకెళ్ళగలుగుతామని నా యొక్క నమ్మకం. ఈరోజు సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి మా నియోజకవర్గ ముత్యాల సురేష్ గారికి మరియు మన మండల పార్టీ అధ్యక్షులు టీపీసీ కార్యదర్శులు అందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే పేరు పేరున మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుతూ మనం ఎందుకు ఓడిపోయాం, మన లోపాలు ఏంటి అవి మాత్రమే వివరిస్తాము. మనలో మనం ఒకటై మనం పోరాడలేదు. డబ్బు మద్యం వాస్తవంగా అయితే డబ్బు పనిచేసింది, మద్యం పనిచేసింది. ఎక్కడ వెళ్ళినా విచ్చర్ వెళ్ళిన డబ్బు పంచారు, మద్యం పంచారు, తెలిసారు. కానీ మనలో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మనం తగ్గించుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ మనకు కరెక్ట్ లేదు. ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సూచన పరంగా మనకు అందించలేదు. మనం ఎవరైతే మోటార్ నుంచి మనకు వస్తుంది ఈ పనులు చేయమని చెప్పి, కానీ వాస్తవంగా ఒక రిలీజ్ పెట్టి కార్యకర్తలను మనోధైర్యాన్ని కలిపి ఆ మీటింగ్ మన సూచనలు పాటిస్తే మళ్ళీ మీరు ఏం చెప్పినా మేము దేనిలో సిద్ధంగా ఉంది. కానీ అలాంటి పని ఏం జరగలేదు. మరి ఇంకొకటి సోషల్ మీడియాలో మనం చాలా వింటున్నాం. సోషల్ మీడియా అసలు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇళ్లకు అందరికీ ఫేస్బుక్లు వాట్సాప్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా వేధించే రాబోయే ఎలక్షన్లో కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం సోషల్ మీడియాలో ఎక్కువ యూజ్ చేద్దాం. మన పథకాలు మనం చెప్తాం. మనం ఇచ్చే 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు మనం ఇచ్చేద్దాం. ఇంకా 4 గ్యారెంటీ ఇస్తాం. అంటే మనం దొరకడంగా వాళ్ళ సోషల్ మీడియా మనం ఆల్రెడీ వీకున్నాం. దాన్ని కూడా పట్టించుకోలేము మనం. అలాగే ప్రతిదీ మనం కార్యకర్తలు మన దగ్గర నింపాలి. ఎక్కడైతే వాళ్ళు 10 కార్యకర్తలకు ధైర్యంగా వాళ్ళు ఏమొచ్చినా ఎవరైతే చేశారో గత పాలకులు, మేము కూడా మా ఇన్ఛార్జ్ సురేంద్ర ఒకటి కోరుతున్నాము. కార్యకర్తలకు మీరు అండగా ఉండండి. కార్యకర్తలు మీకు మీకోసం ఎప్పుడైనా ఏ రకమైన పోరాటం సిద్ధం ఉన్నారు. మీరు ధైర్యం నింపండి. మీరు ఎప్పుడు మీరు ఉంటాం. కాంగ్రెస్ పార్టీకి మళ్ళా వరకులలో ఒక జెండా ఎగరేస్తామని మీరు కూడా ఈ అవకాశం ప్రతి విలేజ్లో చేసిన కార్యకర్తలకు, పత్రిక సోదరులకు మరియు వేదికైన అందరికీ నా నమస్కారం. ఒకటే ఓడినమనే మాట కాదు, మనకి తెలిసిగా ఉంటుంది. ఒకటే తెలంగాణ విభాగంగా ఏం చేసినా ప్రతి ఒక కార్యకర్త ఒక బాధ వస్తుందంటే ప్రతి విలేజ్ అందరి కార్యకర్త నా నిలబడడం అంటే మనం ఏదైనా నిర్మించుకోగలుగుతాం. చెప్పలేదు చేయలేదు. ఒకటే మన ఊరికి జరిగింది పొద్దున్న ఒకటే దిగొచ్చి కూడా మన వచ్చి ఉంది. సురియాన కూడా అందరికీ అందరూ ఏడుగా ఉండాలని కోరుకుంటున్నాను. కిసాన్ నగర్ వేదికపైనున్న పెద్దలు, సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి మన ముత్యాల సునీల్ అన్న గారికి, అలాగే జక్క రాజేశ్వరన్న గారికి, అలాగే వెంకటేశ్వర గౌడ్ గారికి, అలాగే వేణు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, కార్యకర్తలకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ
ముఖ్యంగా ఏంటిదంటే కర్ణుడి సావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు మన అన్నగారు కూడా ఈ రోజు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మొదటిది ఏంటిదంటే నాకు తెలిసింది, మీరేమనుకోవద్దు కార్యకర్తలారా, మేనేజ్మెంట్ కరెక్ట్ లేక. రెండవది అన్న పక్కన నాయకులు లేక, లీడర్స్ లేక. ఈ ఎలక్షన్ లో ఏమైందంటే గర్గా ఖానా కాకే మామూకే బకరా చెరాయ్, ఇంటి అన్నం తిని మేనమామ మేకలు కాసిండట. మన సునీలన్న అన్నం తిని కూడా కొందరు వెన్నుపోటు పొడిచిన నాయకులు ఉన్నారు. ఇంకా మీరు ఏమనుకున్నా ఎట్లా అనుకున్నా మీరు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, వీళ్ళందరూ ఈ కార్యకర్తలందరూ అన్న ఓడిపోయినంటే ఎన్ని కన్నీళ్లు కార్చుకున్నారో మీ అందరికీ తెలుసు. మేము కూడా కన్నీళ్ళు ఎన్ని కార్చడమో ఎంత బాధపడ్డమో మాకు తెలుసు. మేము డబ్బుల కోసం పనిచేయలే, వీళ్ళందరూ అభిమానంతో పనిచేసిన కార్యకర్తలే. కాబట్టి మీరన్నా ఒకవేళ అన్నగారి వెమ్మడ లీడర్స్ నాయకులు పక్కనుంటే మనకి ఈ రోజు ఈ గతి పట్టేది కాదు. అన్నగారు ఉంటే పోరాటం చేసిండ్రు. ఇలా జక్కరాజేశ్వర అన్నగారు కానీ, వేణు గారు కానీ, మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారి ఇతర నాయకులు ఉంటే సరిపోదు. పెద్ద ఇప్పుడు టికెట్ కు ఆశించిన లీడర్లు ఎక్కడ పోయినరు? నాకు టికెట్ కావాలని ఎలక్షన్ లక్షలలో ఏమి ఒక్కరు కూడా ఉన్నారా? మరి ఈ రోజు అన్నతో ఎందుకు ఉండలేదు? కారణం ఏంటి? డబ్బులు తీసుకున్నారు, నాయకులు డబ్బులు తీసుకున్నారు, టికెట్ కావాలన్న డబ్బులు తీసుకున్నారు. కాబట్టి టికెట్ తీసుకొని కూడా మనకు వెన్నుపోటు వచ్చిండ్రు. ఇది న్యాయమా? అయినప్పటికీ కూడా అధైర్యపడద్దు కార్యకర్తలారా, అన్నలారా, మీ అందరికీ తెలియజేస్తున్నా, మనం అధైర్యపడద్దు. అన్నగారు కాబోయే ఎమ్మెల్యే అని చెప్పి నేను దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా. ఎన్నో రోజులు లేదు, ఆ రోజులు గెలుచుకున్నోడు కంటే ఓటమి బాధనోడే పవర్ ఎక్కువ ఉంటుంది, గుర్తుంచుకోండి. కాబట్టి అన్న మీరందరూ ఇంతకంటే పదింతలు మనం ఏకమై అన్నగారిని ముందుకు నడిపించాలా. ప్రతి ఒక్కరు ఏకమై ఈ తప్పులు ఎక్కడ జరిగినాయో సరిదిద్దుకోవాలా. మనమందరం మనమందరం సమీక్షంగా ఉండి పోరాడి ప్రతి ఒక్క పనికి అన్నగారిని సంప్రదించి, అన్న మీ బాధ లేదో అన్నగారి దగ్గరికి పోతే ఓడిపోయిందన్న బాధ లేదు, మనమే గెలిచినాం. డబ్బు ఎప్పుడు పనిచేసిందో ఏడ పనిచేసిందో తెలియదు. ప్రతి ఒక్కరు డబ్బుకు కొందరు ఆశపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం భయపడకుండా అన్నగారి వెన్నంటూ ఉంటూ ప్రతి ఎలక్షన్ లో ఇంతకంటే 10 గుమిగూడి ప్రతి ఒక్కరు మనం అన్నగారికి ఇక ముందు మద్దతుగా ఉండి మనమందరం అన్నగారి ఎమ్మట ఉండి ప్రతి ఒక్కరు కోరిక పళ్ళు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మేనేజ్మెంట్ సరిగా పనిచేయలేదు ఎలక్షన్ అయితే స్టేట్మెంట్ అనుకున్న పెద్దలకు మొత్తం కార్యకర్తలకు పేరున నేను కృతజ్ఞతలు చెప్తూ, నాకు తెలుగులో సరిగా రాదు కానీ చెప్తాను. ఎందుకంటే ఈ ఎలక్షన్ నడిచినప్పుడు కొందరు మనుషులు ఎలక్షన్ ఒక కాడ ఉన్నది, ఛాయ్ తాగకుండా హోటల్ మీద బయట బస్ స్టాండ్ లో కూర్చున్నారు. అన్న పని చేసేది మన కోసం, అన్న కష్టపడేది మన కోసం, అన్న గెలిస్తే మనకు ఎంత మంచిగా ఉంటుంది. కానీ కొందరు కార్యకర్తలు అక్కడ ఎలక్షన్ నడుస్తుంది, ఇక్కడ బస్ స్టాండ్ వచ్చి ఛాయ్ తాగకుండా కూర్చుంటారు. అది తప్పు కదా. మళ్ళా ఏమైందంటే బాబాపూర్ నుంచి మేము ముస్లిమ్స్ 9 మంది పనిచేస్తున్నాం. మాకు ఏ అధ్యక్షులు సపోర్ట్ చేయాలి, అపోజిట్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ. అయినా కానీ మేము కష్టపడ్డాం. కొందరు ఎందుకు ఈ ముస్లిమ్స్ అనే ఓట్లు రాలేదు. అయినా కానీ మేము 9 మంది సపోర్ట్ చేసినాం. లాస్ట్ దాకా పోరాడినాం. బాబాపూర్లో అన్న కోసం పనిచేసాం, లాస్ట్ దాకా పనిచేసాం. ఈసారైనా ఈ తప్పులను ఒప్పించుకుంటే మనం మంచిగా పనిచేసి అన్నని ముంగటికి తీసుకుపోతాం. మళ్ళా ఒకటి తప్పేదంటే బాల్కొండ నియోజకవర్గంలో 18-16 మైనార్టీస్ ఉన్నాయి. దాని మీద కూడా గట్టిగా పనిచేసి అన్నకి సగం ఓట్లు మనకు పడుతుండే. అయితే మనం ఈ తప్పుని సరిదిద్దుకోవాలి నేను చెప్తున్నా. అంతే, నేను ఎక్కడ మాట్లాడాలి. నాకు మైక్ ఇచ్చినారు. థ్యాంక్ యూ. మరి రవి అన్న గారికి, మరి సునీల్ అన్న గారికి, వేదిక మీద ఉన్న అందరికీ పేరున హృదయపూర్వకంగా
పార్టీ కార్యకర్తలందరికీ అందరికీ వర్తిస్తున్నందరికీ నాకు ధన్యవాదాలు. కానీ అన్న రాత్రి పగలు కొట్టాడినము, తిరిగినము, పనిచేసినము. కానీ అన్న పనిచేసింది ల్యాబ్ పడిపోయింది. కానీ ఎప్పటికైనా ల్యాబ్ పనిచేస్తుంది, మనం దాన్ని దిగుబడి అవసరం లేదు. కానీ మన ఏ విషయమైనా కానీ మన ముఖ్యమంత్రి గారి అందుబాటులో ఉన్నప్పుడు ఏ విషయమైనా కానీ మన సునీల్ అన్న మనకు అందాగా ఉంటాడని నేను ఒక పదే పదేగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఓడిపోయినాక మాత్రం ఆడు గెలిచినాక మాత్రం కానీ మనదే చేయమని నేను ఒక పదే పదేతో నేను ఒక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు విజయపూర్వకంగా తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి వచ్చిన ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియవలేదు. లాస్ట్ వరకు చిట్ట చివరకు కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి లాస్ట్ రోజు మనకు 500 వచ్చినాయి. అయినా సరే వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసి కాళ్ళు మొక్కి కూడా ఓట్లు వేయించుకున్నాం మనం. అంతేగాని లాస్ట్ తర్వాత అంతా అన్న ఓడిపోయిన తర్వాత ఒక్కడు కూడా లీడర్ బయటకు వచ్చేసి తమ్మి మనం ఓడిపోయినాం, మీరు ఎటువంటి బాధపడుతుంది, ఎటువంటి ఏం చేయకూడదు అని చెప్పేసి ఒక్క లీడర్ కూడా బయటకు రాలేదు. ఇది తప్ప అయితే ఇదే ఇట్లానే కంటిన్యూ అయినప్పుడు వాళ్ళు మన పైన పెద్దరికం చాలా ఇస్తారు. మనం ఇట్లనే ఉంటాం. కార్యకర్తలు మన ముక్కలను కూడా కాపాడుకోలేము. ఫ్యూచర్ మొత్తం ఇది చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన ఇంకొకటి ఏంటంటే పని చేసిన లోపల అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేది వేరే వాళ్ళకి వస్తుంది. ఇది కూడా సమన్వయ లోపం అయిపోతున్నది. ఇంకా చాలా ఉన్నాయి, విశ్లేషణ చాలా ఉన్నాయి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానన్నా, నేను వరంగల్ గ్రామం నుంచి వచ్చిన చిట్ట చివరి వరకు పోరాడిన కార్యకర్తలు మేముంటే లాస్ట్ పైసలు మార్చే దగ్గర ఆయన మేనేజ్మెంట్ చేసే దగ్గర ఎవరికో వేరే వాళ్ళ పెద్ద నమ్మకం చేసేది. దానివల్ల ఏమో ఒక ఆటో కూడా వెళ్ళే పరిస్థితులు లేదన్నా. అన్న ఫోన్ చేసాం, అన్న ఆటో అంటే ఏమంటారు సార్, తమ్మి నీ ఇష్టం ఉంటే వ్యక్తి ఆటో లేకపోతే లేదనే సిచ్యువేషన్ కూడా వచ్చిందన్న. మేమేం చేయగలుగుతాం చెప్పండి అలాంటి సిచ్యువేషన్లో? వాళ్ళనేమో రౌడీలో చెప్తున్నారు, ఆటో మీద కూర్చొని అందరినీ వెట్టింపుల గురి చేసుకుంటే ఓట్లు వేయించుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? అయినా చిట్ట చివరకు పోరాడి టీఆర్ఎస్ వాళ్ళకు 1100 ఓట్లు అంటే పడైనా 200 ఓట్లు తెచ్చాం. వాళ్ళు చేతిలో మొక్కేసి. థ్యాంక్ యూ ఈ అవకాశం. తమ్ముడు ఇప్పుడే చెప్పాడు, అన్న ఇప్పుడు అక్కడ కానీ ఇది మాత్రం నిజం. మనము ఎటువంటి సందేశం అందకుండానే మన తమ్ముడు చెప్పాడు. బడా సంతోష్ చెప్పినట్టు కరెక్ట్ జరిగింది అన్న. ఇదైతే వాస్తవం. అయినా ఇప్పటికీ మనం అధైర్యపడవద్దు. మేము కాళ్ళు మొక్కినాం, కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నాం, ఓడిపోయినాం అని అంటే అందరూ మాకు ఇచ్చేసిండ్రు. కానీ ఓడిపోయినా అనే ఒక బాధ మాత్రం ఉన్నది. అయినా మిత్రులారా, ఇప్పటికి ఓడిపోయినట్టు కాదు. మనం ఇంకా ముందు పోరాడాల్సింది ఉన్నది. ముందు అక్కడ మన ముఖ్యమంత్రి ఉన్నాడు అని సంబరపడడమా, లేకుంటే మన అనిల్ అన్న ఓడిపోయిన బాధపడడమా మాకు ఎటువంటి అర్థం కావట్లేదు. మనము ఇప్పటికైనా ముందు పోవడానికి మన తమ్ముడు సంతోష్ చెప్పినట్టు మన సునీల్ అన్న కూడా వినాలా. నేను కమర్పల్లి మండలం, మా అన్నగారు రవణ గారు కూడా మా బాధ వినాలా. అయినా ఎప్పుడు ఏం చేస్తున్నారంటే పార్టీ కొరకు పనిచేసే వాళ్ళు దాంట్లో 4 ఉన్నారు. ఒకడేమో పైసల కొరకు పనిచేస్తాడు, ఇంకొకడేమో అధికారం కొరకు పనిచేస్తాడు, ఇంకొకడేమో పార్టీ కొరకు పనిచేస్తాడు, ఇంకొకడేమో అన్నాగేలా కానుముక్తమని పనిచేస్తాడు. అది మీరు దృష్టిలో పెట్టుకుని మాకు చెప్తే అది మంచిగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. శాంతిరెడ్డి గెలిచిండే కదన్నా, గెలిచిన తర్వాత ప్రజలు వచ్చేసి మన ఓట్లు వేసిన వాళ్ళన్న ఎంత బాధపడ్డారంటే ఒక్కొక్కరు. అబ్బా మన సునీల్ అన్న ఓడిపోయినా అని చాలా మంది బాధపడ్డారు. నైతికంగా మనమే గెలిచినామన్నా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పటి నుంచి అయినా సరే నువ్వు కార్యకర్తలను గుండెలో పెట్టుకొని చూసుకోరన్నా. ఏదో ఇది ఓడిపోయినామని చెప్పేసి నీ దగ్గరికి వచ్చిందని చెప్పేసి హాలం కాకుండా నీకు గ్రౌండ్ లెవెల్లో ఓటు చేసి వాళ్ళని చూసుకుంటే నువ్వు ఇప్పటికైనా సరే అన్న నీకు అండగా ఉంటాం మేమన్నా. అన్న నా పేరు సూరస్వామి, చోటుకెళ్ళి మాది.
బాల్కొండ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారైనటువంటి సునీల్ రెడ్డి గారు అంటే మాట ఎందుకనంటే పర్వాలేదు, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే నాతోటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, అలా ఇందాక పిల్లాడు చెప్పినట్టుగా మీరు నైతికంగా మీరే గెలిచారన్న. ఎందుకంటే ఒకటవది చోట్పల్లి నుండి 2 సార్లు ఆర్మూర్ నుండి గెలిచినటువంటి బీజేపీ నాయకురాలు ఎల్లేటి అన్నపూర్ణమ్మ గారు అందులో ఉన్నప్పటికీ ఫస్ట్ బీజేపీ ఆమె నిలబడ్డది కాబట్టి అంత పెద్ద నిలబడ్డప్పటికీ కూడా ఫస్ట్ ఆమె సెకండ్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో ఉండి 3వ సారి పోటీ చేసినటువంటి సందర్భం మన ప్రశాంత్ రెడ్డి గారు. మరియు 3వ స్థానం మనము అంటే ఉన్నప్పటికీ కూడా 2,000 డబ్బులు పంచారు. పేరు అయినప్పటికీ కూడా డబ్బులు పనిచేయలేమన్న వాళ్ళకి. నైతికంగా మనకి ఇంటర్వ్యూ దాకా 4,000 మెజార్టీతో ఓడిపోయినాం. 4,000 అంటే మనకు డబ్బులు పనిచేయలేవు. 2,000 పంచారు ప్రతి ఒక్క గ్రామాన. వాళ్ళు ఎవరో బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు అయినప్పటికీ కూడా పనిచేయలేవు. మనము ప్రతి ఒక్క కార్యకర్త అంటే తెలిసి ప్రతి ఒక్క కార్యకర్త కానీ వాళ్ళ పైన ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ సంస్కృతిగా పనిచేశారు. ఎక్కడో లోపల లాభాలు ఏ మూలాలు ఉన్నాయి అందరికీ తెలుసు. ఎక్కడ అంటే భీమలేరు, ఎక్కడ భీమలేరు లీడించింది కాబట్టి ఎక్కడ లోపల లాభాలు చిన్నగా పెద్ద జరిగినాయి. పెరిగి నైతికంగా మనమే గెలిచామన్నా. నేను అందుకోసం అన్నా 4,000 ఓట్లు పెద్ద ముచ్చట కాదు. మీరు 2,000 మన వాస్తవంగా పనిచేసినప్పటికీ 2,000 చిల్లర మనము ఓట్లు ముందుకు వచ్చిన వాడికి మీరేమి అక్కడ. అందుకోసం నేను ఎందుకన్నా ఆ విషయం ఎమ్మెల్యేగా నైతికంగా మీరే గెలిచారన్న. ఇప్పటికి కూడా మీరే గెలిచారు. మీరు ఆధైర్యపడవద్దు. మేమందరం ఉన్నామన్నా, మేము వెనుక ఉన్నాము. మీరు ఏం చెప్తారు ఇమీడియట్లీ ఇక్కడ తమ్ముడికి పని ఉన్నదంటే ఇమీడియట్ గా ఒక్కరికి 10 మందికి చెప్పుకొని కలిసికట్టుగా అవసరమన్నా మేము వెంటనే ఉంటాము. 5 ఏళ్ళు అంటే గతంలో చూసుకుంటే ఎవరు మన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తను ఏమన్నాడు, ఓడిపోయిన కూడా ఆయన ఎమ్మెల్యే, ఓడిపోయిన కూడా ఆయన ఎమ్మెల్యే. ఏ పనున్నా మీ సమస్యలు మీ దగ్గరికి వస్తాయి కాబట్టి మీరే ఎమ్మెల్యే అని అన్న సందర్భం ఇప్పటికి కూడా నా చెవులు మార్పులు అవుతున్నాయి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ టైంలో అన్నాడు. అది ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తుందన్న. అందుకోసం మాకు మా కార్యకర్త మనకు మీరే ఎమ్మెల్యే అంట. మీరు అదే వాళ్ళు మీ ఎమ్మట మేము ఉన్నామని మరీ గుర్తు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాది మెండోరా గ్రామం. మన సునీల్ అన్న గారి సావేలైతే మాది మెండోరా మండల కేంద్రం. మన నియోజకవర్గంలో దాదాపు 120 గ్రామాలు ఉండవచ్చు. అందులో ఎక్కడ రాని మెజారిటీ, ఎక్కడ రాని ఓటింగ్ మా మెండోరా గ్రామంలో దాదాపు 3,409 ఓటింగ్ ఉంటే అందులో 2,824 ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో కూడా ప్రశాంత్ రెడ్డికి కేవలం 751 ఓటు మాత్రమే వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సునీల్ అన్న మీద ఉన్న అభిమానానికి 17
ఈ సభ నుండి ఒక విజ్ఞప్తి, వారి అనుచరులు కూడా ముందుగా మానవ మోహన్ రెడ్డి అన్న అనుచరులు ఉన్నారు, క్షమించాలి. ఈరవర్తి అన్న అనుచరులు ఉన్నారు, క్షమించాలి. మనం ఫస్ట్ మనం అందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులమే. ఈ రోజు ఇంత బాధతో మాట్లాడుతున్నారంటే మీరందరూ ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మనం చిన్న 4,500 ఓట్లతో ఓడిపోయినాము. ఆ కారణం ఏంటో కూడా మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మానవ మోహన్ రెడ్డి, ఈరవర్తి అనిల్ గారు మనం సహకరించినట్టయితే భారీ మెజార్టీతో ఈరోజు పాల్గొన్న నియోజకవర్గం కాంగ్రెస్ చేస్తుంది. వీటిని ఇప్పుడు జరిగింది అయిపోయింది, ఏం చేయలేము. అయినప్పటికీ ఈరవర్తి అనిల్ గారు, మానవ మోహన్ రెడ్డి గారు, ఇకనైనా మీ తప్పు కూడా ఏమైనా జరుగుంటే అక్కడికే సమాప్తం చేసుకోండి. ఇకనైనా ఈ సునీల్ అన్న గారికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే జరిగిన గతాన్ని మనం ముందుకు తీసుకురాలేము. ఇకనన్నా జరగబోయేది ఊహించి మరి సునీల్ అన్న గారికి అనునిత్యం సహకరిస్తానని ముందుగా భవిష్యత్తు చాలాగా ఉంది. మన పాల్గొన్న నియోజకవర్గంలో మన కాంగ్రెస్ శ్రేణులు చాలా అణిచిపోతున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ సహకరిస్తారని, అలాగే నేను ఇంతకు ముందు అన్నాను, మండల నాయకులు, ఇన్ఛార్జులు మీరు ఏదైనా బాధపడి ఉంటే నన్ను ముందుకు క్షమించాలి. ఈ దృష్టిని అనిల నమ్మకంతో మోనకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన మహోన్నత నాయకుడు సునీల్ అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అతిరథ మహారథులు, పార్టీ కోసం ఆహర్నికలు ప్రత్యేకించినటువంటి మహోన్నత వీర సైనికులుగా పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలారా, మీ అందరికీ నా అభినందనలు, శుభాభివందనాలు. నా పేరు మూడెళ్ళ అశోక్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ. అన్నగారి కోసం ఎంతో అందరి అభిమానులు, వీరాభిమానులు నేను ఒక్కని. అన్నగారి కోసం ఎంతో కృషి చేశాం. అయినా మనం ప్రజలు ఓడించలేదు, మనలో ఉన్న కోరట్లే మనల్ని ఓడించారు, దీన్ని అన్నగారు గమనించి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకాశాన్ని అంటే ఒకసారి అంటారు, ఆడే సాధించారు, ఒంటి కలిసి కౌంటర్ పెట్టారు. అన్నగారు అన్ని బిజినెస్లను త్యాగం చేసి మన నియోజకవర్గానికి ఎక్కువ హామీలను కృషి చేశారు. అన్నగారు మీరందరూ ప్రతి మండలంలో ఒక సమీక్ష సమావేశం పెట్టి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమావకాశాన్ని కల్పించిన వీర అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, వేదికటువంటి మహారథులందరికీ నా యొక్క అభినందనలు, శుభాభినందనలతో ఓల్లా సురేష్ బడాబీపల్ నుంచి. నేను ఒక నిమిషం మాట్లాడితే ఎక్కువ మాట్లాడు. వేదికరించిన పెద్దలు మరియు అన్నగారు సునీల్ రెడ్డి అన్న, అందరికి శుభాభివందనాలు. సార్ నాది ఒకటి విన్నపం, కార్యకర్తలకు ఎన్నో చెప్పుకోవాలని ఆ టైంలో అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, లోపం ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి చెప్పాలని చాలా కార్యకర్తలకు చాలా ఇంట్రెస్ట్గా ఉండే. కానీ ఆ టైము చెప్పుకునే పరిస్థితి లేకుండే. ఎవరు చెప్పాలా, అక్కడ ఇన్ఛార్జీలు అని పెట్టిండ్రు, వేరే ఊరు నుంచి వచ్చారు, కానీ అక్కడ ఎవరిని కలవలేరు. సరైన సలహాలు ఏం చేయాలా, ఏం చేయద్దు, ఎలా చేయాలని అక్కడ లోపలికి పోబడింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అన్నగారికి, సునీల్ అన్న గారికి, ప్రతి ఊళ్ళో కార్యకర్తల అభిప్రాయాలు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ సలహాలు ఒక సలహాల బాక్స్ ప్రతి ఊళ్ళో పెడితే వాళ్ళ మనసులో ఉన్న మనోభావాలు అన్నగారికి తెలుస్తాయి. దాని మీకెళ్ళి అన్నగారు సలహా తీసుకోవచ్చు. ఈ సమన్వయ లోపంతో గడిచిన ఎలక్షన్లో కొద్దిగా నష్టం జరిగింది. ఇకనైనా కార్యకర్తలు చెప్పుకునే అవకాశం ఇస్తే గ్రౌండ్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది. దయచేసి ఒక సలహాల బాక్స్ పెట్టండి ప్రతి ఊర్లో.
అక్కడ ఉచిత ప్రయాణం ఏం చేస్తున్నాం అన్నట్లు ప్రచారం చేసుకుంటారు. ఇది ఎంత సిగ్గు చేయడం అంటే వాళ్ళకు ఇంత దొంగ మాటలు చెప్తున్నారంటే దీన్ని మేము అధిగమించాలి. మెసేజ్ కూడా పెట్టిన పొద్దున, కానీ అన్నగారిని సంప్రదించాలి, మేమేం చేయొద్దు అన్నట్లే ఉద్దేశంతో మేమేం చేయలేకపోయాం. ఇప్పుడు అన్నగారు పెద్దలు ఎవరైతే లీడర్లు ఉన్నారో మేము వాళ్ళ వెంటనే ఉంటాము. కాకపోతే మాకు ప్రతిదాన్ని సపోర్ట్ చేయండి, మేము అవుట్రాట్ వెళ్తాము. భయపడే అవసరం లేదు. జయం కట్టడానికి మేము రెడీ ఉన్నాం. ఈ అవకాశం కలిగించిన పెద్దలు స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చేటువంటి ముఖ్య అతిథులు సునీల్ అన్న గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. మాది దేవకపేట, నా పేరు సాయిలు. అన్న ఈ ఎలక్షన్ లో 3వ ఎలక్షన్ నాకు 2 ఎలక్షన్లు అనంతరం చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ అన్నతో చేయడం జరిగింది. మా గ్రామంలో పోయినసారి కూడా అన్నగారు బిఎస్పీ నుంచి పోటీ చేస్తే అత్యధికంగా లీడ్ అక్కడనే రావడం జరిగింది, 370 ఓట్లు. ఈసారి 872 ఓట్లు పోలైతే 404 మనకోటాయి. టీఆర్ఎస్ కు 386 ఓట్లు ఉంటాయి. అన్న ఎలక్షన్ రోజు కూడా మేము అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా గొడవలు జరిగినాయి. అయినా మేము ఎక్కడ కూడా భయపడకుండా నాతో అజయ్, శ్రావణ్, రవి, అక్కడ ఉన్న మా కార్యకర్తలందరూ కూడా కష్టపడి, మేమందరం కూడా కష్టపడి ఇంటింటికి తిరుగుతూ అందరినీ ప్రాధాన్యపడుతూ మన 6 గ్యారెంటీ
స్టేజ్ పైన ఉన్న పెద్దలకు నా యొక్క నమస్కారం. నా పేరు నోముల రాజారెడ్డి, మెండోరా గ్రామం మండల కేంద్రం. నేను గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా. వేదిక పైన ఉన్న పెద్దలకు అందరూ తెలుసు. ఆ పార్టీ ఈ పార్టీ మనలే, ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినా ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నా. నా ఒకటే ఆవేదన, ఇందాక మా సోదరుడు మౌలానా చెప్పినట్లు మా మెండోరా గ్రామంలో ప్రశాంత్ రెడ్డి గారు దాదాపు 1,30,00,000 రూపాయలు ఖర్చు చేసి మా మెండోరా గ్రామానికి. అయినా మేము చెక్కు ఎదరకుండా ఒక్కరోజు దీక్షతో సమిష్టిగా పనిచేసి అన్నగారికి దాదాపు 1,024 ఓట్ల లీడ్ తీసుకొచ్చిన మా మెండోరా గ్రామంలోనే. నేను నాకున్న పరిచయంతో మన నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ముఖ్య నాయకులకు ఫోన్ చేయడం కానీ ఇది నా నంబర్ ఉండే. పేరు చెప్పడం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక 3-4 రోజులు ట్రై చేసిన జిల్లా స్థాయి నాయకులకు. వాళ్ళు అన్న మీరు వచ్చి ప్రచారం చేయండి అన్న, మనం కొన్ని చోట్ల వీకున్నాము, మీరు వస్తే బాగుంటుందని చెప్పుదామని నా ఆవేదన వాళ్ళతో విన్నవించుకుందామని ఫోన్ చేస్తే 3 నంబర్కి ఏం చేసిన, నా నంబర్ ఉంది కాక మా మిత్రుల నంబర్ నుంచి కూడా ఫోన్ చేసిన. ముఖ్యంగా ప్రముఖ నాయకులకు ఫోన్ చేసిన. ఆ ప్రముఖ నాయకులు ఎవరో మీ అందరూ తెలుసు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే. అంటే ఫోన్ నేను ఆల్రెడీ వాళ్ళకి సుపరిచితమే. కొత్త నంబర్ అంటే అన్నోన్ నంబర్ అంటే అది వేరే సంగతి. నేను ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు. వాళ్ళతో పాటు వాళ్ళకు కొన్ని సందర్భాలలో ముఖ్య ఆశ్చర్యం. నేను దయచేసి మీరు అర్థం చేసుకోవాలా, ఫోన్ లేపలే. ఇప్పుడు నేను నావే లేపమని ఫోన్ చేసే వాళ్ళకి అయినా ఫోన్ లేపలేరు. ఇంకోటి ముఖ్య నా సూచన ఏంటంటే, నేను సీనియర్ కార్యకర్తగా కాంగ్రెస్ కార్యకర్తగా నా తల్లిదండ్రులు కాంగ్రెస్ కార్యకర్త సేవ చేస్తాను కాబట్టి నా ఆవేదన చెప్తున్నా. మనము ఎక్కడెక్కడైతే వీకున్నామో అక్కడక్కడ నా కేవలం నా కోరిక, నా సలహా అంటే మీరు వింటారా వినడం మీ పెద్దవాళ్ళు మీ ఇష్టము. ఎక్కడెక్కడైతే వీకున్నామో, ఏ మండలాలు అయితే వీకున్నామో, ఏ మండలాలు అయితే మనకు అనుకూలంగా కొన్ని మన పోలింగ్ శాతం రాలేదో అక్కడ ఖచ్చితంగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కార్యవర్గాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కార్యవర్గం మొత్తం పనిచేసిన అవసరం ఉంది. ఎందుకంటే పేరు వద్దు. దయచేసి నేను నా ఆవేదనతో చెప్తున్నా, మీరు పెద్దలు గమనించాలా. పెద్దలు గమనించి ఈ హైకమాండ్ చూసి తీసుకపోతే మనం ఆల్రెడీ రూలింగ్ ఉన్నాం. రూలింగ్ కాబట్టి మనం మన ఆవేదన పెద్దలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు సురిన కార్యకర్తలకు చెప్తున్నాను నేను. ఒకటే, ఇప్పుడు సోషల్ మీడియాని గత ఎన్నికల్లో ఒక 2 నెలల కిందట తీర్మానం వల్ల చెప్పిండు. 500 ఛానళ్ళు, ఫేక్ ఛానళ్ళు సోషల్ మీడియా టీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రేడ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ ఇస్తూ మనల్ని తప్పుదో పట్టించి రాష్ట్రం మొత్తం తెలంగాణ వాళ్ళు కూడా కాన్స్టిట్యూన్సీ కాదు. దయచేసి ఇప్పుడు నేను ఒక వీడియో చూసిన. మనం నేను ఒక 6 గ్యారెంటీలో ఒక 2 గ్యారెంటీలు అమలు చేశాం. ఉచిత మహిళా ఉచిత బస్ ప్రయాణం అని. వెంటనే మనం పెట్టిన కాడికి టీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు పెట్టారు. ఎక్కడో తీసుకొచ్చి ఫేక్ వీడియో తీసుకొచ్చి అయ్యో బస్సుల పరిస్థితి ఇది, ఆర్మూలకి ఈ పరిస్థితి, నిర్మలకి ఈ పరిస్థితి పెట్టారు. మనం దాని వెంబడే ఖండించాలా. ఏ కార్యకర్తలు నిర్లక్ష్యం చేయకూడదు. కార్యకర్తలు ముఖ్యంగా మీ కార్యకర్తలు చెప్తున్నా, పెద్దలు కాదు. పెద్దలు ఎక్కడ ఉంటారు, ఓల బాగా ఉంటాయి. కార్యకర్తలు ఎప్పుడు వెంబడి అలర్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మనం ఎందుకంటే మనం రూలింగ్లో ఉన్నాం. మనం అన్నగారు దేశానికి వెళ్ళమన్నా మనం ఎప్పుడు వెళ్ళినా మనకు అందుబాటులో ఉంటాడు. ఎల్లవేళ మనం సేవ చేస్తాడు. అది వేరే సంగతి. దయచేసి కార్యకర్తలు ప్రతిపక్ష వాళ్ళని డీప్గా తట్టుకున్నప్పుడే మనకు మన అన్నగారికి ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ మనం సేవ చేసే వాళ్ళు అవుతాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. భీమ్నగర్ జరగబడినప్పుడు భీమ్నగర్ సునీలన్న ఇంతకుముందు కూడా మన బీఎస్పీ పనిచేసినప్పుడు నేను కూడా ఒక కార్యకర్తనే. నేను కూడా అప్పటి నేను వర్క్ చేస్తున్నా. మన తప్పులు ఎక్కడ జరిగింది నేను చెప్తాను. ఎవరి దగ్గర అందరూ మాట్లాడు కదా, కొంచెం నా ఆవేదన కూడా ఈనుంది. విషయం ఏంటంటే, మన కార్యకర్తలు అందరూ వర్క్ చేసిరు. నేను ఎట్లా వర్క్ చేసిరు, కొందరు ఈగోలు పెట్టుకున్నారు. కొందరు ఎట్లంటే, నేను మన దగ్గర పోవాలా, నాకు 20 ఏళ్ళు ఆస్తుంది, లేకపోతే నాకు కాళ్ళు ఇట్లా కొన్ని ఈగోలు పెట్టుకొని కొద్దిగా అలా తెలిసిన వాళ్ళకు కూడా ఈగోలు పెట్టుకొని పోక బరాబరి సపోర్ట్ చేయలేదు. ఇది మన సత్యం. రెండోది, వీడి
తీసుకెళ్ళగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కరూ మనం ఐక్యతగా ఉండి ముందు కూడా ఐక్యత ఉండాలి. ఇప్పుడు అనుకుంటున్నాం వీళ్ళు చేసారు వాళ్ళు చేసారని కాదు. ఇప్పుడు ఈ కార్యకర్తలందరూ యూనిట్ వాళ్ళకే భయమవుతుంది. ఎవరైతే ద్రోహం చేస్తారో వాటికి వాళ్ళకే భయమైపోతుంది. అదే మీరు అన్ని గ్రామాలలో కష్టపడి ఎదురొడ్డి అధికార పార్టీ బలం ముందు మన కార్యకర్తలు ఎంతో గొప్పగా పనిచేశారు. కానీ తప్పని పరిస్థితుల్లో కొందరి స్వార్థం వల్ల నియోజకవర్గంలో కొంతమంది పోవడం వల్ల మనము ఇలా కొద్దిగా చిన్న చూపు కావాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి నాయకులను కానీ కొంతమంది స్వార్థమైన నాయకులను కానీ ఇప్పటికైనా మనం గుర్తించి నియోజకవర్గంలో మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా ఇటువంటి పొరపాటు జరగకుండా చూసే బాధ్యత మన రాష్ట్ర నాయకుల పైన ఉంది, మన నియోజకవర్గ నాయకుల పైన ఉంది. ఎందుకంటే ఈరోజు మన అన్వేషణ కావచ్చు, మన వేణుగోపాల్ యాదవ్ కావచ్చు, వాళ్ళు రాష్ట్ర నాయకులు వాళ్ళకు ఎక్కడో ఇన్ఛార్జ్ ఇస్తామన్నా కానీ లేదు మేము బాల్కొండలో ఖచ్చితంగా పనిచేస్తాం, మేము బాల్కొండలో గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు పట్టుదలతో ఇక్కడ వేరే జిల్లాలో కార్యక్రమాలు ఆడేవాళ్ళు మన నియోజకవర్గంలో తప్పకుండా మేము కార్యక్రమాల్లో ఆడేవాళ్ళమని చెప్పేసి ఇవాళ మన బాల్కొండ నియోజకవర్గం గెలిపించుకోవాలని తపనతోని వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసిండ్రు. కష్టాలలో నేనున్నా అని ధైర్యం చెప్తూ ఎప్పుడు నియోజకవర్గంలో తిరిగేటువంటి వాడు నిజమైన నాయకుడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు సేవ చేస్తూ రాబోయే రోజుల్లో పాల్గొనడంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపు అంచుల్లోకి పోయి చివరి క్షణంలో ఓటమి పాల్గొనడం జరిగింది. కావున కొద్దిగా బాధ అనిపించినా దీన్ని సమీక్షించుకోవాల్సిన టైం ఆసన్నమైంది. ఈరోజు ఒకరు రాలేరు, ఒకరు వచ్చి పనిచేసినా కాదు, ఉన్నోళ్ళు ఏదైనా పనిచేసినాం అనేది ఆలోచించుకోండి. లేరు గురించి ఎవరు అవసరం లేదు. వాటి పార్టీతో పని కావచ్చు, ఏది వేరే విధానాలు. కావున మనం ఉన్న కార్యకర్తలకు ఎవరు మంచిగా పనిచేసినాం, ఒకరేమో గ్రౌండ్లో పనిచేస్తుంటూ ఒకరే మంచి అన్న ముందర భోజనం ఇస్తున్నారు. అలాంటివి కాకుండా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తుందో వాళ్ళని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఏముంది మైకి పట్టుకుని అన్న ఇది చేస్తున్నాము అది చేస్తున్నామని చెప్తున్నారు. అట్లాంటి కాదు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్న మీద ఎంతో మంది ఊళ్ళలో పనిచేసిండ్రు. కావున అన్న మీ విషయాన్ని గమనించండి. ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు పాల్గొండ నియోజకవర్గ స్థాయి ముఖ్య అతిథి శ్రీలంక గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఆనందపడుతూనే మన అభ్యర్థి అయినటువంటి శ్రీలంక గారు ఓడిపోవడం నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే అన్నగారు 100 రోజుల ముందు పోలింగ్ జరిగే 100 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అన్నకు తెలుసు మనం ఎక్కడెక్కడ వీకున్నామని చెప్పి. ఎక్కడెక్కడ వీకున్నామో అక్కడక్కడ ప్రచార కార్యక్రమాలు చేశాం. కానీ అక్కడ ఒక బలమైన క్యాడర్ని నిర్మించుకోలేకపోయాం. బలమైన క్యాడర్ని నిర్మించుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతున్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ 2 మండలాలలో కూడా బలమైన క్యాడర్ లేదు, నాకు సొంత క్యాడర్ కూడా లేదు.
ఒక 6 నెలలు ఎడతెరిపి లేకుండా ఎలక్షన్లు వస్తాయి. ఈ ఎలక్షన్లు రాకముందే మనం ప్రతి విలేజ్ నుంచి ఎక్కడైతే ఏ బూతులలో అయితే మనం దిగిపోయినామో, ఏ గ్రామాలలో అయితే మనకు ఓట్లు తక్కువ వచ్చాయో అక్కడ బలమైన క్యాండిడేట్లను తీసుకొని మనము ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పోయేది లేదు. ఇప్పటికైనా మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నా కానీ మన నియోజకవర్గానికి మాత్రం, మన పార్టీకి మాత్రం మీరే ఎమ్మెల్యే. కాబట్టి దయచేసి మన కార్యకర్తలందరికీ అండగా ఉంటూ మన క్యాడర్ని ఎలాంటి నిరుద్యోగానికి లోను కాకుండా ఉండాలా చూసుకునేలా మీరు బాధ్యత తీసుకున్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్య కార్యకర్తల కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశానికి చేసిన మా అభ్యర్థి సునీల్ రెడ్డి గారు, వేదికపై ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన కార్యకర్తలకు నమస్కారాలు చెప్తూ, ఇవన్నీ మంచిగా చెప్పారు. కానీ రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది అనేది మనం సమీక్షిస్తూ మనం అందరం కూర్చొని మాట్లాడి, ఈ రోజు వాళ్ళ కోర్టు ఫుల్ ఉన్నది, ఆ కోర్టును కాల్ చేసి మనం కోర్టు ఫుల్ చేసుకోలేము. కబలాడుతుంటే ఒక రాత్రి ఒక రోడ్డు పోతుంది కదా, అదే రకంగా సర్పంచులు ఎంపీటీసీలు కసిగా మీరు అందరూ పనిచేసి మన ఊళ్ళో ఒక్కరు నిలబెట్టి మనం అందరం పనిచేయాలి. వాళ్ళు నలుగురుగా ఉంటారు, ఎందుకంటే డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నారు కదా, వాళ్ళు నలుగురుగా ఉంటారు, మనం ఒక్కరిగా ఉంటారు. ఇప్పుడు మన సమయం వచ్చింది, మనం కొట్లాడకుండా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు మనమైతే ఇప్పుడు మా రవిగారు ఉన్నట్లు దీపాలు కావచ్చు, వేలుపులే కావచ్చు, మనం మీకున్నాము, ఈ 4 మండలంలో మంచి ఉన్నాము అనే దాని కాదు. టోటల్ మన కాన్స్టిట్యూన్సీ లో ఏ ఎలక్షన్ వచ్చినా మనము గెలవాలంటే 10 మంది కూడా కాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాము? మనం గిద్దే ఉన్నాము. ఒక చిన్న ఊరే 30 మంది మనం ఊరే తిరిగితే వాళ్ళు 200 మంది తిరిగారు. 200 మంది తిరిగినా కానీ 6 మండలాల్లో మనకు మంచి వచ్చినాయి. ఆ 2 మండలాల్లో చెప్పాలి ప్రాతినిధ్యమో ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపానికి కూడా సరిదిద్దుకుందాం. ఇప్పుడు మన సునీల్ రెడ్డి గారు దాన్ని పరిశీలిస్తారు. మనం ఎవరి గ్రామాల్లో వాళ్ళే ఒక సిపాయిలాగా పనిచేస్తే తప్ప ఇప్పుడున్న ఎలక్షన్లు సర్పంచ్, ఎంపీటీసీ, ఇంకా వేరే ఎంపీ ఏదున్నా ఈ 3-4 నెలలే ఉంటాయి. కాబట్టి దయచేసి ఒక్కొక్క కార్యకర్త 100 మంది లెక్క పనిచేస్తే తప్ప మనం భయపడే అవసరం లేదు. మనకు అధికారంలోకి వచ్చినాము, అధికారంలో ఉన్నాం కాబట్టి మీకు ఏం పడుతుందన్న పని పడితే సునీల్ రెడ్డి గారు చేయండి. లోకల్ ఎస్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీఓ కావచ్చు, వాళ్ళు చెప్పి మీ పని చేస్తాడు. మీరు ఎప్పుడు అధైర్యపడకుంది, ముఖ్యంగా అధైర్యపడకుంది. ఎక్కడ లెవెల్ అక్కడ మనకు మండల లెవెల్ మాతోటి మన లీడర్లతో కాకపోతే సునీల్ రెడ్డి గారు ఉన్నారు. మనం పొద్దుకి ఫోన్ చేస్తే పొద్దుగా అందరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకెళ్ళండి. మీరు ఒక్కొక్కరే 100 మంది సిపాయిగా బయటకు వెళ్ళాలి. దీని కోరిక వాళ్ళ టీం కాల్ చేద్దాం, కోర్టు కాల్ చేద్దాం, మన కోర్టు నింపుకుందాం. ఈ 2 మాటలు దయచేసి మీరందరూ మంచి పని చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. పాల్గొండ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సునీల్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, పార్టీ ప్రతినిధులకు, మరి పార్టీ కార్యకర్తలకు, ముఖ్య కార్యకర్తలు, గ్రామాలను చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక అందుకు బాధ ఉంది, ఒక అందుకు సంతోషం ఉంది. ఎందుకంటే మన ఊళ్ళో మనం సైనికులుగా పనిచేస్తే మరి రేపటి రోజుల్లో 4 ఎలక్షన్లు ఉంటాయి. మరి మనం అందరము మీరు అక్కడ కూర్చున్నాము, ఇక్కడ కూర్చున్నాము అని పేరు లేకుండా మీరందరూ సైనికులుగా పనిచేస్తే మీరు అక్కడ మన రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ కూర్చుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే
తెలంగాణ ప్రజలను ఎంత హీనా చేసిందంటే ఈ తెలంగాణ ప్రభుత్వం అంత హీనా చేసింది. అప్పుడు 2014లో డబ్బులు లేకుండా అందరం కలిసి గెలిపించాం మా సందేశాలు. ఇవాళ మనం అనుకుపోయే విధంగా ఈ పరిపాలన సౌలభ్యం చేసిందంటే మనం అందరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ 10 సంవత్సరాల పాటు సూర్యరెడ్డి గారు ఇంత పదవి ఉన్నా లేకపోయినా మరి ప్రజల్లో ఉంది ఇంత సంపాదించిందంటే ఈ పేరు చివరికి పోదు. అన్నారి కృషి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా నేను విజయానికి సంకేతం గుర్తింపు అని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మాట్లాడే సమయం లేదు. అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ నా యొక్క మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. సమీక్ష సమావేశం కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు. వాస్తవంగా పాల్గొన్న మన సూర్యాల గెలుపు 30,000 మెజార్టీతో ఉంటుందనుకున్నాను. అందరం అక్షరాలు ఉంటుంది. వాస్తవానికి అది నిజం. కానీ ఈ ఎలక్షన్ ప్రక్రియలో లాస్ట్ చివరి 2 రోజుల్లోనే మనకు ఊహించిన ఎదురు జరిగింది. దానికి కారణం మనం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి వేరే నాయకులు మరి వేరే మండలంలో తక్కువ మెజార్టీ వచ్చినటువంటి ఆ మండలాల నాయకులు మనం నిందిస్తే సరిపోతుంది. మనకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంత అవార్డు ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మన సునీలన్న పేరు సునీలన్న హవా ఒక అద్భుతంగా ఉంది. వాస్తవంగా ఖచ్చితంగా మనకు 30,000 ఓట్ల మెజార్టీ తక్కువ కాకుండా గెలిచే పరిస్థితి ఉండేది. దాంట్లో ప్రభావితమైంది. ఎవరు ఏమన్నా ఇంకా ఎవరు ఏమన్నా ఏం ఆలోచించడం ఇంకా ప్రభావం చూపించింది మాత్రం తప్పే. ఒక్క ఓటు 2,000 నుంచి 5,000 ఇచ్చి కొన్నటువంటి ఆ మెజార్టీ అయినా ఎలక్షన్లో పోటీ చేయాలి. ఎవరైనా డబ్బు వస్తారో వాళ్ళు తెలుస్తున్నారు. అప్పుడు నేను వివరించాను. ఆ డబ్బు ఎందుకు పనిచేస్తుంది, మనిషి ఎందుకు పనిచేస్తుంది, వాళ్ళు చేసే మంచి పనులు కూడా పనిచేస్తుంది అని చెప్పేవారు. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ వల్ల లాస్ట్ దాకా నేను అదే మంచితనం పనిచేస్తుంది. సునీల్ రెడ్డి గారి సేవలు, ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన పబ్లిక్ లో ఉండే తీరు, పాలనలో మీరు తోడుకుంటామని చెప్పే విధానం అది తెలుసుకోవాలనుకున్నారు. కానీ చివరికి ఆ ఓటుని కలిసింది. ముందుగా సమయస్తున్నట్టు కనబడుతుంది, ఆకలిస్తున్నట్టు కూడా కనబడుతుంది. దయచేసి ఇది కుటుంబ కార్యక్రమం, మన కార్యక్రమం. మన కార్యక్రమానికి కొంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇళ్ళలో శుక్రవారం పండుగ చేసుకుంటే సాయంకాలం భోజనం పెడతారు. సాయంకాలం భోజనం కోసం మనమైతే శుక్రవారం పండుగ భోజనం టైం కోసం వెయిట్ చేస్తాం. ఇది మన ఆచారం. ఈ సమయంలో మీరు ఇంతగా ధైర్యాన్ని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు, ఓటమి గల పరిణామాలు, ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎవరు కారణం, ఎవరికి ఎవరు కారణం అనే దాంట్లో ఇందాక మన కార్యకర్తలు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పడం జరిగింది. మీ ఆఖరి ఇచ్చినటువంటి ఆలోచనలో మీరు ఇచ్చినటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీకి సులువులకి ఏం కావాలనుకుంటున్నారు. సులువుల గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంత నిరక్షంగా 15 రోజుల నుంచి బాల్కొండ నియోజకవర్గంలో నిరంతరం శ్రమిస్తూ మీ ఒత్తిడిలకు ఇంట్లో పండుగలాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం నిరంతరం ఈ శ్రమ, ఈ కష్టం, ఈ శ్రేయస్సుల కోసం పోరాటం చేసి గెలుపు కోసం మీరు చేసినటువంటి పనులను కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, సునీల తరఫున శిరసాలి వందనం. ఈరోజు చాలా బాధేస్తుంది. ఎంత కష్టమైందో నేను సునీలతోటి చేసినటువంటి ఎన్నికల్లో ప్రయాణంలో ఆయన అనుభవించినటువంటి తీరు, కార్యకర్తల పట్ల కావచ్చు,
ప్రసాద్ రెడ్డి ఎక్కడ పడ్డాము పడి 29 చేసినటువంటి ప్రసాద్ రెడ్డి నీ రాజకీయ వ్యవహార శైలి నీ డబ్బుతో కూడినటువంటి నీ అక్రమ సంపాదనలో సంపాదించినటువంటి డబ్బుతో వివరించినటువంటి నువ్వు గెలుపు అనుకుంటున్నావు ప్రసాద్ రెడ్డి గారు. అది గెలుపు కాదు, నైతిక విజయం కాంగ్రెస్ పార్టీ. అది సునీల్ రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల్ని తెలుసుకో ప్రసాద్ రెడ్డి గారు. వచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అధికారం కాంగ్రెస్ పార్టీని, అధికారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలని ఇక భయపడేది లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడకపోరు, భయపడలేరు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఇక ఖబర్దార్ మీరు మార్చుకోండి అని చెప్తున్నారు. ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మీ అందరూ ఇచ్చినటువంటి ఈ ధైర్యం ఎప్పటికి కూడా మర్చిపోలేము. నాయకత్వం కూడా మర్చిపోదు. మిమ్మల్ని మీ బాధలను మీ కష్టాలను చూసేటువంటి సందర్భంలో మిమ్మల్ని ముందర పెట్టుకొని చూడవలసిన బాధ్యత సునీల్ కుమార్ రెడ్డి గారి. ఇక మీరు కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మీరే అన్న. ఇక కాపాడండి. రాబోయే కాలం జరగబోయే సమయం కూడా మనదే. ఆ సమయం కార్యకర్తలకు తోడుగా అండగా ఉండాలని చెప్పిపోతున్నారు. ఒక్కొక్క కార్యకర్త మాట్లాడినప్పుడు, ఇక్కడ నాయకుడు మాట్లాడినప్పుడు ఒక్కసారి విశ్లేషించినప్పుడు భీమవరం మండలంలో వెనుకబడ్డది, వేల్పూర్ మండలం వెనుకబడ్డది, ఇది పడ్డది అది పడ్డది కాదు. భీమవరం మండలంలో జరిగినటువంటి పరిణామం లేదు, వేల్పూర్ మండలంలో జరిగిన పరిణామం లేదు. భీమవరం మండలంలో నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. కానీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు భయప్రాంతాలు గురి చేసినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ గారు మేము మర్చిపోలేము. కార్యకర్తలు ఎక్కడున్నా, ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి, అదే పడకండి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరికి కొండలు పలుకు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు జరగబోయేది ఇక అధికారుల విషయానికి వచ్చినప్పుడు మా మాట ఎవరింటే మాత్రం అనుకోవాలి. ఎంఆర్ఓ గారైనా, ఎంపీఓ గారైనా, ఎస్ఐ గారైనా, సిఐ గారైనా లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట చెప్పి నిలవాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ, అది మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా రేవంత్ రెడ్డి గారు వివరించండి. ప్రతి ఒక్కరు కూడా సునీల్ కుమార్ రెడ్డి గారు వివరించి మీరు మీ నాయకత్వాన్ని జరగబోయే పరిణామంలో మీరు కూడా నాయకత్వంలో ఒక నాయకుడు ఎదగండి. కొంతమంది చేసేటువంటి పుణ్యము, కొంతమంది చేసేటువంటి దరిద్రపు ఆలోచన వల్ల ఆ వ్యక్తులు ఎవరు నేను చెప్తే బాగుంటుంది. ఒక్కొక్క విషయం వాళ్ళు చేసేటువంటి మన ఓటమిలో, కాంగ్రెస్ పార్టీ ఓటమిలో, సునీలన్న గారి ఓటమిలో వివరించేటువంటి తీవ్ర నాయకుల చూస్తే ఇందుగా రాజకీయం చేయడు. ఈ దిగువన నాయకమా చేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ రోజు మాకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మాకు అధికారం లేకున్నప్పటికీ కూడా నాయకత్వం ఏదైతే ఇచ్చిందో నాయకత్వం కోసం, పార్టీ కోసం, పార్టీ నిరసన కోసం, పార్టీ నాయకుడికి ఎక్కువ కష్టపడ్డాం. కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు ఎక్కడ మోసం చేయలేదు. ఒకవేళ మోసం చేయాలనుకుంటే ఇప్పుడున్న నాయకులు ఎక్కడ ఉంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంటున్నారు. మీరు కూడా గతంలో ఎప్పుడైనా నాయకులు ఎవరైనా మంత్రి గారితో ఏ రకంగా లోపల ఒప్పందాలు ఉన్నారో ఉన్నటువంటి వ్యక్తులందరూ తెలియదనుకుంటున్నారు. కొంతమంది మన నాయకులు, కొంతమంది పిల్లి రూమ్లో కూర్చుని పిల్లి రూమ్ వేసినప్పుడు పిల్లి బాగా అవుతుంది కళ్ళు మూసుకొని. ఆ పిల్లి ఏమంటాడు ఎవరు చూస్తారు
సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాల్కొండ అభ్యర్థి బాధ్యులు సునీల్ గారికి, వేదిక మీదటువంటి నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా బాధ్యతాప్త హృదయంతో నమస్కారం తెలియజేస్తాను. సరే, అందరూ మాట్లాడిన సమయం కూడా లేదు. రెండే విషయాలు చాలా మంది మాట్లాడారు. ఓటమికి సంబంధించినటువంటి ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఇదేందని చెప్పేసి ఒక సమీక్ష, అట్లానే మనమందరం కూడా ప్రసాద్ చెప్పినట్టుగా అందరం కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకొని విమర్శనాత్మకంగా ఆలోచన చేసుకొని ముందుకు వచ్చే అవసరం ఉన్నది. రేపు మళ్ళీ మనం వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో మన ముందు రెండు బాధ్యతలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ రేపు మనకు ప్రధానమైన పోటీ అనుకుంటాం, కానీ బీజేపీ కూడా రేపు మనకు బీఆర్ఎస్ ఎంతో బీజేపీతో కూడా కొట్టాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు గ్రామాలలో బీజేపీని బీఆర్ఎస్ ను ఎంత నిలువరించి మనం ముందుకు పోయి ఆ గ్రామాలను మన చేతిలో తీసుకొచ్చుకుంటే మనము వచ్చే రోజుల్లో గెలుపును సులువుగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా గ్రామంలో మాట్లాడుతూ ఉంటే ఒక మత్తులాగా బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకొని ముందుకు పోతారు కేవలం మతం బట్టి. అందుకని ఒకటే విషయం, మీరు బీజేపీ ఆలోచన అడగండి. నరేంద్ర మోడీ ఈ దేశంలో కానీ తెలంగాణలో కానీ ప్రజలు బతకడానికి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసి ఒక కౌలు నౌకర్ని అందించిందా, లేకుంటే ధరలు తగ్గించిందా, లేకుంటే ప్రాజెక్టు తగ్గిందా, అసలు ఈ ప్రజలు బతకడానికి ఏం చేసిండ్రో మనం ఒకసారి వాళ్ళని ప్రశ్నించి ఈ విషయాలను ప్రజలు చెప్తే బీజేపీ కంట్రోల్ చేయడానికి వస్తుంది. కేవలం ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని డైవర్ట్ చేసి వాళ్ళు ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. అలాగే రేపు అందరూ చెప్పారు, ఈ గెలుపు అనేది నైతికంగా గెలిపే కాదు. 70 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ అభివృద్ధి చేసిన 70 కోట్లు ఖర్చు పెట్టినట్టు అవసరం లేదు. అభివృద్ధి లేదు, ఏమి లేదు. కేవలం డబ్బులు ప్రజలు చూపించేసి అనేక గ్రామాలలో మన కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఆ అతి తక్కువతో గెలిచినటువంటి ఆయన అది గెలుపు కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే మీకుందో, ఎక్కడైతే మెండూరు లాంటి గ్రామంలో చేసినామని చెప్తారో ఆ మెండూరు లాంటి గ్రామంలో ఏ రకంగా చేసిందో వారి నుంచి నేను కూడా మా గ్రామం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ సూచనలు తీసుకొని రేపు గ్రామాలలో మీకున్న గ్రామాల్లో ముందుకు పోయి రేపు ఒక పటిష్టంగా బలంగా మనం ముందుకు పోతే రాబోయే రోజుల్లో మనం గెలుపును సులువుగా గెలవవలసిన విషయం తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం తెలియజేస్తున్నా. ఆగస్టు 3 నాడు ఇదే ప్రాంగణంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఈ పరిస్థితి వస్తాన్ని ఊహించలే. నేనే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా, ఢిల్లీ నాయకత్వం కూడా ఈ బాల్కొండకి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పరిస్థితికి రావడం చాలా బాధాకరం. దీని యొక్క కారణాలు విశ్లేషించుకుంటే విపరీతమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఇంత మంచి వాతావరణంలో పార్టీ ఓటమి చెందడం అనేది చాలా బాధాకరం. దానికి తప్పక నైతిక బాధ్యత నాదే కూడా తెలియజేస్తూ నేను అనుకునేవాడిని, ఇప్పుడు ఓడిపోతే ఒక అసమర్థుడిగా ముద్ర పడిపోతుంది నాకు. అది ఎందుకు వచ్చింది ఆలోచన ఏమో అని ఈరోజు అదే జరిగిందని చాలా బాధాకరం. దాని యొక్క కారణాలు విశ్లేషించుకుంటే అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు ప్రభావం. ఒకవేళ ఆ డబ్బు ప్రభావం లేకుంటే మనం ఖచ్చితంగా
బీజేపీ వల్ల. రెండోది, ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో పేదలు లేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఉన్న క్యాడర్ కూడా పనిచేసేటువంటి పరిస్థితులు లేదు, చాలా బాధాకరం. ఇక ఉన్నటువంటి కార్యకర్తలు మరి ఈ రోజు సమావేశానికి రాని కార్యకర్తలు 98 నుంచి 99%, ఏదో 50% 60% అంటే 98-99% రేయి పవర్లు కాంగ్రెస్ పార్టీని గెలిపాలని ఒక ఉద్దేశంతో పనిచేసినప్పటికీ ఏదైతే ఒక 2% ఉందో, ఏదైతే ఒక 2% ఉందో అది మనం దెబ్బేసేటువంటి పరిస్థితి ఏర్పడినాం. మనం రాజకీయాల్లో పార్టీలో అభ్యర్థుల మధ్య ఇరువర్గాలైనటువంటి వ్యక్తులను లోపరుచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ పార్టీలో ఆ పార్టీలో కొనే ప్రయత్నం జరుగుతుంది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు కొనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ మనకు అంత సమయం లేదు, అంత శక్తి లేదు. కానీ మన పద్ధతి మాత్రం మనలో ఉన్నటువంటి కొంతమంది బలహీనని లోపరుచుకొని ఏదైతే 1% మందిని ఆయన లోపరుచుకొని మనందరినీ కూడా, నన్నే కాదు మీ అందరినీ కూడా దెబ్బకొట్టి ఆ 1% మంది ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ ఓడగలుగుతున్న విషయం మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. డబ్బు ప్రభావం జరుగుతుందని మనకు తెలుసు. నాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేరేటప్పుడు కాంగ్రెస్ లోని పెద్దలు నాకు సూచించి ఇంత డబ్బు పెట్టుకుంటే నువ్వు గెలుస్తావు బాబు అని. నేనన్నా అంతగా లెక్క పెడతాను తయారై పెట్టుకున్నప్పటికీ వాళ్ళు అనుకున్నాను 30% ఎక్కువనే డబ్బు పెట్టుకుని తయారైనప్పటికీ కూడా ప్రత్యర్థి చేసేటువంటి ధన ప్రభావం తట్టుకోవాలని ఉద్దేశంతో పార్టీని ఆశ్రయించడం జరిగింది. కానీ కొన్ని దుష్ట శక్తులు ఈ ఏడు గెలుస్తారో అలా మన పెద్దగా మీద పోతారో అని చెప్పి మన పార్టీల బదనాం చేసి పార్టీ నుంచి డబ్బులు రాకుండా వాళ్ళు విజయం సాధించి మీ అందరూ కూడా ఓడగొట్టిన విషయం
మేనేజ్మెంట్ డెఫినెట్గా తప్పు ఉంటుంది. ఎందుకంటే 100 మంది ఆలోచనలు ఉంటాయి. 100 మంది ఆలోచనలు ఒక్క దగ్గర కలిసి పనిచేయాలి. మన పడమింటర్ ప్రదేశాలు చెప్పినట్టు మేనేజ్మెంట్ లోపలే ఉండొచ్చు, కానీ ఎంతవరకైతే మంచి చేయాలో, ఎంతవరకైతే మనం అడ్మినిస్ట్రేట్ చేయాలో చేసినటువంటి వ్యక్తులు మనంతా ఇంతగా నీకు ఎక్కడ చేసే పరిస్థితి లేదు. నాకు తెలుసు పెద్ద లీడర్లు ఉన్నారు, 2000 రూపాయలు ఖర్చుకోవడం పరిస్థితి చూసినా నేను మనసులో పెట్టుకున్నారు, ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది లీడర్లు ఉన్నారు 50,000 వాళ్ళ జేబులకు ఖర్చు పెట్టి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందని చూసినా. ఎవరైతే 50,000 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందో అటువంటి వ్యక్తులు వాళ్ళ గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి. ఎవరైతే 2,000 రూపాయలు 5,000 రూపాయలు జేబులేసుకోవాలని చూసిందో వాళ్ళ భూములలో ఎవరైతే పెద్ద లీడర్లు అన్నారో మొత్తం బాధ్యతగా ఉండాలా, ఇక్కడికి ఎవరికి రావద్దని మనల్ని ఆదేశించేటువంటి ప్రయత్నం చేసిందో అక్కడ పార్టీ బూత్ స్థాపితమైంది. ఒక్కొక్క బూత్ 200, 300 మైనతులు పోయినటువంటి పరిస్థితి చూసాం. ఇవన్నింటినీ ఒక్క దగ్గర పెట్టి మేనేజ్మెంట్ చేసేంత సమయం ఎవరికి కూడా లేదు, దొరకదు. ఉన్నట్టు నడిపించేటువంటి పరిస్థితి, బాధకరమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నామంటే కొద్దిమంది చేసే పరిస్థితులు ఈ కొద్దిమంది దుర్మార్గం చేసేటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజు ఇక్కడ కలిసి ఉన్నాం. భవిష్యత్తులో అనేక ఎలక్షన్లు ఉన్నాయి. ఈ రోజు నా ఎలక్షన్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ఎలక్షన్ ఉన్నదంతో మీ ఎలక్షన్, మరి పార్టీని ప్రచారమైనటువంటి అవసరం ఉంది. నేను అనేక సందర్భాలు చెప్పిన 2 మండలాల్లో వీకున్నామని చెప్పి అక్కడ ఇన్ఛార్జీలు పెడితే ఈ ఇన్ఛార్జ్ ఎందుకని చెప్పి పరిస్థితి చూస్తాం. ఈ అవసరం లేదు, మేమే చేసుకుంటాం అన్నారు. ఇంట్లో పెట్టాం కానీ ఓడిపోయినాం. ఈ రోజు ముఖ్యంగా మనందరూ కూడా డీగల్ మండలనే ఆరోపిస్తున్నారు. పాపం ఇక్కడ వ్యక్తులు బాగానే పనిచేసిండ్రు, మనసు పెట్టి పనిచేసిండ్రు, కానీ అక్కడ కొంత లీడర్లు మన దగ్గర లేకుండా వేసింది. వీళ్ళ కింద ఉన్నటువంటి వారిని కొనేసిన వాళ్ళు రాత్రి కొనేసింది. ఈ రోజు కొంత లీడర్ రాలే, ఎవరైతే మన ప్రత్యర్థితో రూపాయి కానీ ఒప్పందంతో ఇక్కడ లేని వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే. ఏం జరిగిందో ఈ రోజు నా మీద బాధతో ఒకైనా ఫోన్ చేసి ఏడుకుంటే చెప్పాడు, నేను ఇంత కుట్ర జరిగింది కానీ నేను చెప్పలేనటువంటి పరిస్థితి, అందుకని నువ్వు భయపడకు, నువ్వు ధైర్యం ఉందని చెప్పి నాకు ఆయన ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి. ఎవరెవరు అప్పుడు పోయిండ్రు, ఎవరెవరికి ఎంత డబ్బిచ్చిండ్రు, ఎవరెవరు న్యూట్రల్ అయిండ్రు, ఎవరైతే ప్రశాంత్ రెడ్డి వెళ్ళిపోయిన అన్ని కూడా పేరు నాకు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఉన్నోళ్ళు ఎవరెవరు మన సమాచారం అందించేవారు కూడా మన దగ్గర ఉన్న విషయం, కానీ ఏం చేసే పరిస్థితి లేదు, శిక్షించే పరిస్థితి లేవు. ఎందుకంటే వాళ్ళు మన ఉద్యోగస్తులు కాదు. పార్టీ లీడర్ గా చెప్పుకుంటూ పార్టీకి ద్రోహం చేసిండ్రు. వాళ్ళు ఎవరు పార్టీకి పనిచేసిండ్రు, ఎవరు డబ్బులు ఖర్చు పెడుతుండ్రు, ఎవరు పార్టీకి మోసం చేసిండ్రు అన్ని కూడా నా మనసులు ఉంటాయి. 1,00,000 ఓట్ల స్థాయిన దాదాపు 30 నుంచి 40 వేల మెజారిటీతో ఉన్నటువంటి పరిస్థితి నుంచి 4,000 ఓట్లతో ఓటం చేసినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా వ్యక్తులు ఆలోచిస్తున్నారు. పాపపడుతున్నటువంటి ప్రజలు అమాయకులు, పైసలు ఇస్తే పైసలని పాపం కష్టపడిస్తుండేమో అని చెప్పి పైసలు ఇచ్చింది కదా ఓటేసే పరిస్థితుల్లో మనం మీరు ఓడిపోయినాం, కానీ నైతికంగా మనం ఓడిపోయిన మీరు పాల్గొన్న నియోజకవర్గంలో ఇక ఓటమికి విశ్లేషించుకోవాలంటే అనేకంగా కారణాలు ఉన్నాయి. ఎక్కడైతే మాదే పార్టీలలో మనం గీడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎక్కడైతే మేము గట్టిగా పనిచేస్తామో అక్కడ ఎక్కడ కూడా ఇన్ఛార్జీలు పెట్టలేదు. ఉదాహరణకి అనేక గ్రామాలు ఉన్నాయి, నేను ఇన్ఛార్జ్ లేకుండా పనిచేసినటువంటి గ్రామాలు ఉన్నాయి. మెండోల గ్రామం ఉన్నది, ముక్తాల్ గ్రామం ఉన్నది, రెండల గ్రామం ఉన్నది, కొత్తపల్లి గ్రామం ఉన్నది, ఆగకొత్తు ఉన్నది, ఊపిరి ఉన్నది, ఇట్లా అనేక గ్రామాలు ఉన్నాయి. ఇన్ఛార్జ్ లేకుండా పనిచేసినాం. అక్కడ ఎంత పనిచేసినామంటే ఆ వ్యక్తుల మీద నాకు నమ్మకం ఉంటే అటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి ఆ గ్రామాల్లో వీకుల దగ్గర ఎందుకు వీకున్నామో అని ఆ కన్నటువంటి కార్యకర్తలు ఆలోచించుకోవాలి. మేమే లీడర్గా
మీరు సమస్య పరిష్కారం చూసినప్పుడు మీ ఊరు నుంచి ఇక్కడ వరకు అర్జీ తీసుకొని వస్తే వాళ్ళ మీరు ఎవరు కూడా బాధపడదని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు గెలిచిన మన ఓడిపోయినా పర్లేదు, మన మన తరువాత కట్టేటువంటి ఏ పాల్గొన్న నియోజకవర్గం చెందిన ఏ ఓటర్ కూడా బాధపడతారు కృతనిశ్చయంతో ఉన్నాం. ఎన్ని కష్టాలైనా వాళ్ళ సేవలు అందించాలతో కృతనిశ్చయంతో ఉన్నాం. ఏదైనా సరే వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు కోట్లాది రూపాయల డబ్బులు ఇచ్చినప్పుడు కూడా 65,000 మంది డబ్బులకు తలొదకుండా మన కాంగ్రెస్ పార్టీని మరి నన్ను తీర్చిండ్రు. అటువంటి వ్యక్తులను కాపాడుకోవాలా. ఎవరైతే అమాయక వ్యక్తులు అటువైపు వెళ్ళారో 2,000కు 3,000 4,000 ఆశపడి అటువైపు వెళ్ళారు, వాళ్ళు కూడా మన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈ రోజు మనం కట్టేటువంటి పరిస్థితి ఉంది. వస్తారు, దయచేసి ఎవరు కూడా అర్థం. ఎవరైతే దుబారు రోడ్డు పక్కన పెట్టండి, కానీ మీరు అటువంటి చేసిండ్రు రావద్దు అని చెప్పి ఎవరు కూడా మీరు మార్పు నడద్దని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరు కూడా అదే పడద్దు. రాజ్యం మనదే, ప్రభుత్వం మనదే. రేవంత్ గట్టి ధైర్యం ఇచ్చి నాకు నీవు ఏం చేస్తూ నీవు బాధపడపోయి నువ్వు బాధపడకు, నీ ఓటు పెట్టేదో నాకు తెలుసు. నాకంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఒక్కరోజు వరకు కూడా అద్భుతమైనటువంటి మెజారిటీతో ఉన్నాం. కానీ కొద్దిగా మనం 20-30,000తో చేసినామంటే ఈరోజు ఎవరు నిధించేవారు కాదు. కానీ 2-3 వేలతో ఓడిపోయినాం కనుక ఈ నిధులన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఎవరైతే ఈ 2-3 వాళ్ళని ఎవరైతే 2-3 ఓట్లకు చెందినమో ఈ పార్టీలో మేమే దిగదని చెప్పిన వాళ్ళకి స్థానం ఇవ్వద్దు. మనం మేమే పార్టీ నడిపిస్తున్నాం. పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు. కనుక పార్టీకి వారు ఏం చేయడం కనుక ఓడగొట్టని మనం చెప్తలే. వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయడం కనుక అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త ఉండి మన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంకేమైనా రోజు అనేది మీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దయచేసి మనందరం కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారానే మన ప్రోగ్రాం నిర్ణయించుకున్నాం. మీరు నాకు తెలియాలన్న ఒక మెసేజ్ పెడితే నేను మీకు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొస్తాను. కానీ అందరూ మాకు ఫోన్ చేయాలని మాత్రం వివరించడం చేయండి. వేలాది మంది ఉన్నారు, ఫోన్ చేసేటువంటి పరిస్థితి లేదు. నాకు కూడా 4 PAలు ఉన్నారు. 4 PAలు ఒక్కొక్క మండలం ఒక్కరికి 2 మండలాలు ఇచ్చారు తీసుకున్నాం. ఆ 2 మండలాలు నాకేమైనా ఫోన్ వేస్తే ఇంగ్రీడియంట్ అలా పంపిస్తాను. మీరు ఎవరు కూడా రాయలసీమ ఎందుకంటే పండుగలు చేయమంటారా? మీరు మీ తోటలు ఉంటారు, మీరు మీ పొలాలు ఉంటారు, లేకపోతే మీరు ఎక్కడో పట్టణాలు ఉంటారు. మీరు వచ్చే వరకు పుణ్యకాలం దాటిపోతుంది, ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని 4 PAలకు ఒక్కొక్క PAకు 2 మండలాలు లేక అప్పయ్యకి గ్రౌండ్ ఏముంది ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటారు. ఇది ఎవరికి దాకా వేసేందుకు కాదు, కానీ ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రజలకు దిగులయ్యేందుకు. ఆ PA కూడా మీతోనే కాంటాక్ట్ ఉంటారు, మీతో మాట్లాడతారు, తెలుసుకుంటారు. ఏదైనా అర్జీ వస్తే అన్న ఈ అర్జీ వచ్చింది, ఇది కరెక్టేనా, ఇది మనం చేయొద్దని మీతో కూడా మాట్లాడతారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరు ఎవరు కూడా మరొకసారి అదే తెలియజేస్తూ మండల పార్టీల ప్రశాంతం ఒకటి ఎవరు ఎంపీలు మీ మండల పత్రికలో మీరు డెఫినెట్ గా ఒక నెల తర్వాత ప్రతి మండల కార్యకర్తలకు ఒక సమావేశమై అవసరమైతే సీక్రెట్ ఓటింగ్ పెట్టుకొని మీరే మీ ప్రజలకు తెలుసుకోండి అని చెప్పి మీ అందరితో తెలియజేస్తూ మరి గట్టిగా పనిచేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఏవైతే 6 కరెంట్ పథకాలు ప్రభుత్వాన్ని అన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతిపక్షాలు దాడి చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఇవ్వలే చెయ్యండి అని మనం చెప్పాలా? అదే 5 నెలలకు మాకు టైం ఇచ్చి చేస్తాం. ఎవరు కూడా మేము వార్తలు అడుగుతే సమయం కాదు, అడిగితే అర్థం కాదు. మంచిగా చెప్పాలా? మాకు ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. 5 ఏళ్ళ వరకు కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి బాధ్యత మాదే ఉంటుంది. మేమే తీసుకుంటాం, ప్రభుత్వం తరఫున మేమే తీసుకుంటామని చెప్పుకుంది. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నన్ను గెలిపిస్తే నా బాధ్యత నేను చెప్పిన, ఎలక్షన్ తర్వాత కూడా నిన్న చెప్పిన, ఓడిపోయినప్పటికీ కూడా ఆ యొక్క బాధ్యత నాదే అని చెప్పి ప్రజలకు ఈ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు ఎవరు కూడా అదే పడకుండా
అన్ని కూడా రోడ్లు ఆల్రెడీ 2 వచ్చేసినాయి, ఇంకా 2 కూడా ఒక 2 రోజుల్లో రాబోతాయి. దాదాపు 100 రోజుల్లో ఈ గ్యారంటీ పథకాన్ని పూర్తి రాబోతున్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ముందుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తూ మీరు కష్టపడి పనిచేసినందుకు ఇదే స్ఫూర్తితోని భవిష్యత్తులో మంచి మంచి ఎలక్షన్స్ ఉన్నాయి. నేను ఓడిపోవడం కూడా మీ ఏ ఎలక్షన్ వచ్చినా మీ అందరికీ అండగా తెలియజేస్తూ మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్న రోజుల్లో మరి జై